రాజ్యాంగబద్ధంగా మీరు చెల్లించుకుంటారు. నేను ఒక విషయం చెప్తా, వారు కూడా ఉస్మానియా నాయకుడు కాబట్టి ఒక విషయం చెప్తా. నేను 1986 నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. నిజాం ఇచ్చినటువంటి ఒక భూమి 3500 ఎకరాలు ఏముంటుందండి ఉస్మాన్ యూనివర్సిటీకి. మేము అప్పుడు చదువుకునేటప్పుడు అప్పటికి కూడా ఎంక్రోచ్మెంట్ అవుతుంది. డీడీ కాలనీ తర్వాత హబ్సి కూడా ఏరియా నుంచి అట్లా కమ్ముకొస్తున్నారు రియాల్టర్లు అంతా. వీ లెడ్ ఎ మూవ్మెంట్ సేవ్ ఓయూ ల్యాండ్స్ అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడి, అప్పుడు ప్రొఫెసర్ నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ అయితే కొట్లాడి కాంపౌండ్ కు సపరేట్ బడ్జెట్ కావాలని చెప్పని కొట్లాడితే బడ్జెట్ అలొకేట్ చేసి కాంపౌండ్ కట్టిండు. ఎన్టీ రామారావు హెస్ సపోర్టెడ్. నిధులు ఇచ్చి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాపాడుకోవాలా, ఎవడరా రియాల్టర్ బ్రోకర్లు వచ్చేదని చెప్పని సపరేట్ ఫండ్ ఇస్తే నవనీత్ రావు గారు కాంపౌండ్ కట్టిస్తే ఆ ఉద్యమానికి మొత్తం ముందుండి నడిపినటువంటి వాళ్ళు నేను కూడా ఒకటి. ఇవాళ అటువంటి పర్స్పెక్టివ్ కావాలా? కానీ ఉస్మాన్ యూనివర్సిటీ డబుల్ బెడ్రూమ్ కడతా అన్నారు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు, కట్టలేదు. విద్యార్థులు చెప్తారు. అందుకని అన్ని గవర్నమెంట్లు అట్లే తయారైపోయినాయి. అన్ని ప్రభుత్వాలు అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడి అవతల పడతాను. దయాకర్ గారు 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీల కొరకు కొట్లాడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈ రేవంత్ రెడ్డి గారే మీరు అంటున్న వినడు, లేకపోతే మీలాగా డెమోక్రటిక్ గా ఉండడు అంటున్న రేవంత్ రెడ్డి గారే చట్టం చేసి రేపు 2వ తారీఖు ఇద్దరు మనం చర్చ చేద్దాం. ఎందుకు 60 మంది రెడ్లే ఎందుకు అసెంబ్లీలో ఉంటారు? 60% వేరే టాపిక్. ఇప్పుడు ఈ విషయంలో కమిట్మెంట్ టువార్డ్స్ టు ది రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ దాస శ్రవణ్ గారు అడిగే క్వశ్చన్ ఒకటే, రాహుల్ గాంధీ చేసిన చట్టం రేవంత్ రెడ్డి గారి మీద పదే చేస్తున్న ఆరోపణలకు నేను చెప్తున్నా. ఓబీసీ ఎంత మూవ్మెంట్ వచ్చింది ఇక్కడ చేసిన చట్టం ఎవరు చేసింది? వర్గీకరణ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఎవరు చేసింది? ఇవాళ ఎన్ని సమస్యలకు పరిష్కారం? ఒక నిమిషమే నేను చెప్పేదానికన్నా నేనండి. ఈ రోజు ఉస్మానియాకు సంబంధించిన అంశాల్లో ఎన్నిటి విషయాల్లో మా దగ్గర సమాచారం ఉందో, ఏం చేయాలో ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు కూడా మేము చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండలేదు. విఘ్నుల యొక్క మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అన్ని రకాల అంశాల పురపరిశీలన జరుగుతున్నది. మీలాగా వినండి, కేసులు లేకుంటే మురళీ ముదిరాజును పరామర్శకు పోతే 7 కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినట్టు, కోదండ రామ్ గారిని ఇంట్లో అంతా వినండి, మీలాగా తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ గారిని అరెస్ట్ చేసినట్టు, మందకృష్ణ గారిని 2 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు ఇట్లా ఈ ప్రభుత్వం ఉండదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ పిల్లలుగా మేము పరిరక్షించే బాధ్యత. లేకపోతే మయోం రామేశ్వరరావు గారికో మల్లయ్యకో ఎల్లయ్యకో కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దయాకర్ గారు ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పారు.